జ్యోత్స్న బుగ్గగిల్లి మరీ థాంక్స్ చెప్పిన కార్తీక్, దీప. విలన్తో గేమ్స్. కార్తీక దీపం సీరియల్. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ భారీ ట్విస్ట్లతో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ సీరియల్ ఈరోజు మే 23వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో శివన్నారాయణ టైం అవుతుంది, భోజనం చేద్దాం అంటూ అందరినీ పిలుస్తాడు. ముందు మనం తిందాము, తర్వాత వాళ్ళు తింటారు అంటుంది జ్యోత్స్న. వాళ్ళు అంటే అని ప్రశ్నిస్తాడు దశరథ్. దీప బావ మనతో కలిసి కూర్చొని తినటానికి వీల్లేదు అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇంకా వాళ్లని పనివాళ్లలాగే చూస్తున్నావా? యజమానుల పక్కన కూర్చొని తింటే మేడం గారి హోదా తగ్గిపోతుందేమో, మేము తర్వాత తింటాంలే అంటుంది కాంచన. మనం తర్వాత ఎందుకు తినాలి, ఇది నా తాత ఇల్లు కాదా అంటాడు కార్తీక్. ఈ గొడవలు ఆఫీసులో చూసుకోండి, ఇంట్లో మాత్రం నాకు అందరూ సమానమే, ఇంట్లో ఉన్నన్నాళ్లు కలిసే భోం చేస్తాం పదండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివన్నారాయణ. ఇది మరీ ఇంత శాడిస్టులా తయారైందేంటి అంటుంది కాంచన. కొత్తగా అవ్వాలా ఏంటి, బై బర్త్ నీ మేనకోడలు అదే అని వెటకారంగా అంటాడు కార్తీక్. భోజనాలు చేస్తూ దీపని కూర వేసుకొని తినమంటుంది సుమిత్ర. రోజు రసం వేసుకుని తినటం అలవాటైపోయినట్లు ఉంది అంటుంది జ్యోత్స్న. అవును, మేము కూరలు మానేసి రసంతోనే తిని బతుకుతున్నాము, నువ్వు భోజనం తిను, మమ్మల్ని తినకు అని కోపంగా అంటుంది కాంచన. భోజనం ఒకటే తింటే ఆవిడ గారి కడుపునిండదు, రసం మెడిసిన్, రాత్రి రసంతో తిని పడుకుంటే దయచేసి బాగా అవుతుంది అంటాడు కార్తీక్. నాక్కూడా రసం అంటే చాలా ఇష్టం ఉంటుంది పారిజాతం. మాటలలో శౌర్య, మనం ఎక్కడ పడుకుంటాం అని కార్తీక్ ని అడుగుతుంది. నా రూంలో అని అంటాడు కార్తీక్. మీ రూంలోకి వేరే వాళ్లకి అలవ్ లేదు. ఇప్పటివరకు నేను చాలా అడ్జస్ట్ అయ్యాను, ఇంతకు మించి ఎడ్జస్ట్ అవ్వలేను అంటుంది జ్యోత్స్న. శౌర్య నీ రూంలో పడుకుంటుంది, నీకు ఓకేనా అని భార్యని అడుగుతాడు దశరథ్. దీపని కూడా నా రూంలో పడుకోమనండి, నాకేమీ అభ్యంతరం లేదు అంటుంది సుమిత్ర. నేను కార్తీక్ నాన్న రూంలో పడుకుంటాము అంటాడు దశరథ్. నేను హ్యాపీగా నా రూంలో పడుకుంటాను అంటుంది జ్యోత్స. నీకు తోడుగా నేను పడుకుంటానులే అని వెటకారంగా ఉంటుంది కాంచన. కాంచన జ్యోత్స్న రూంలో పడుకుంటే దానిని బయటికి రానివ్వదు, నన్ను లోపలికి పోనివ్వదు. జ్యోత్స్న తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లు ఉంది అనుకుంటుంది పారిజాతం. మరోవైపు స్వప్న కాశీ దగ్గరికి వచ్చి మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాము చెప్పు అని అడుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మావయ్య గారికి ఏమవుతుందో అని అత్తయ్య గారి భయపడుతున్నారు, ఇప్పుడు కుదరదు అంటాడు కాశీ. వాళ్లే వెళ్లమన్నారు అంటుంది స్వప్న. మనం వెళ్లిన తర్వాత వాళ్లకి ఏమైనా ప్రాబ్లం వస్తే అని అడుగుతాడు కాశీ. నేను అదే అడిగాను అంటుంది స్వప్న. కార్తీక్ బావ ఉన్నాడు అని చెప్పి ఉంటారు, తనకి మాత్రం పనులు ఉండవా, మన బాధ్యతలు ఎవరి మీద పెట్టొద్దు అని భార్యని హనీమూన్కి వెళ్లకుండా ఒప్పిస్తాడు కాశీ. నువ్వు ఇలా మాట్లాడకు, మళ్ళీ నీతో ప్రేమలో పడిపోతానని భయంగా ఉంది అంటుంది స్వప్న. ఆల్రెడీ పడిపోయావు అంటాడు కాశీ. మరోవైపు జ్యోత్స్న దగ్గరికి వచ్చిన దీప ఆమెకి థాంక్స్ చెప్తుంది. ఎందుకు థాంక్స్ అని అడుగుతాడు కార్తీక్. ఇది ఆఫీసులో నాతో ఛాలెంజ్ చేసింది, నువ్వు నీ కన్నతల్లికి దగ్గరవుదాం అనుకుంటున్నట్లు ఉన్నావు, అది ఈ జన్మలో జరగదు అన్నాది, కానీ మాట అని 10 గంటలు తిరగకముందే మా అమ్మతో కలిసి పడుకునే అవకాశం నాకు దొరికింది అంటుంది దీప. అయితే థాంక్స్ చెప్పాల్సిందే అంటాడు కార్తీక్. ఏదో ఒక విషయానికి మీకు ఫేవర్గా జరిగిందని సంబరపడిపోకండి, ముందుంది ముసళ్ల పండగ అంటుంది జ్యోత్స్న. నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండు, నువ్వు ఏదైనా చేసిన ప్రతిసారి మాకు మంచే జరుగుతుంది అంటాడు కార్తీక్. దీనివల్ల మనకేం మంచి జరిగింది అంటుంది దీప. అగ్రిమెంట్ మీద సైన్ పెట్టించకపోతే మనం ఈ ఇంటికి వచ్చేవాళ్లం కాదు, మేడం గారి అసలు రంగు ఎవరికి తెలిసేది కాదు అంటాడు కార్తీక్. సీఈఓ విషయంలో పంతానికి పోకుండా ఉంటే 5వ తరగతి చదువుకున్న నేను తనతో పోటీపడే అవకాశం వచ్చేదా అంటుంది దీప. చిన్న మరదలు పుణ్యమా అని కుటుంబం మొత్తం కలిసాము, అందుకే ఇద్దరం కలిసి థాంక్స్ చెప్దాం అంటుంది దీప. దీప కార్తీక్ ఇద్దరు కలిసి జ్యోత్స్న బుగ్గలు గిల్లి మరి థాంక్స్ చెప్తారు. మరి ఎంత సంబరపడిపోకండి, నాకు నెల రోజుల్లో పెళ్లి చేస్తానన్నారు, ఇప్పటివరకు ఏ అప్డేట్ లేదు అంటుంది జ్యోత్స్న. కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదు అంటారు కదా, నీ జాతకంలో కళ్యాణం కూడా కక్కులా వచ్చేలా ఉంది అంటాడు కార్తీక్. నా మెడలో తాళిపడనివ్వను అంటుంది జ్యోత్స్న. చేసిన ఛాలెంజ్లు చాలు, నీది భస్మాసుర హస్తం, నిన్ను ఎవరు నాశనం చేయక్కర్లేదు, నీకు నువ్వే నాశనం చేసుకుంటావు అంటాడు కార్తీక్.
మరోవైపు కాఫీ తాగుతున్న తండ్రి దగ్గరికి వచ్చి నాకు కాఫీ కావాలి అని అడుగుతాడు కార్తీక్. వేడి కాఫీ తాగితే వాళ్లు ఇవ్వమంటున్నాయి అన్నావు కదా అంటాడు శ్రీధర్. నువ్వు చెప్పినట్లు సెన్సోడైనా వాడుతున్నాను, ఇప్పుడు రిలీఫ్ వచ్చింది అంటాడు కార్తీక్. మరోవైపు కింద పడుకుంటున్న దీపని మంచం మీద పడుకోమంటుంది సుమిత్ర. నాకు కింద అలవాటే అంటుంది దీప. కడుపులో బేబీ ఉంది కదా, తను ఇబ్బంది పడుతుంది, పైన పడుకో అంటుంది శౌర్య. సుమిత్ర కూడా పైన పడుకోమని చెప్పడంతో మంచం మీద కూర్చుంటుంది దీప. తన కూతురు సుమిత్ర వడిలో పడుకొని కబుర్లు చెప్పటం చూసి నాకు దక్కని అదృష్టం నా కూతురికి దక్కింది అని ఎమోషనల్ అవుతుంది దీప. నీ కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి, నీ మనసులో ఏముందో చెప్పు అంటుంది సుమిత్ర. అమ్మ ఒడిలో తల పెట్టుకుని హాయిగా నిద్రపోవాలని ఉంది అంటుంది దీప. నన్నే నీకన్నా తల్లి అనుకో, నా ఒడిలో నిద్రపో అంటుంది సుమిత్ర. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.